గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 41 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 42వ భాగం చెప్పుకున్నాం. పృథు చక్రవర్తి చేస్తున్న అశ్వమేధ యాగానికి సాక్షాత్తు భగవంతుడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞేశ్వరుడు, విశ్వగురుడు, విశ్వాత్మకుడు, విశ్వవిభుడు, విశాల యశ్వ విరాజితుడు, లక్ష్మీ వల్లభుడైన విష్ణుదేవుడు గంధర్వులు, మునులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, అప్సరసులు, దైత్యులు, యక్షులు, దానవులు మొదలైన వాళ్ళు సంకీర్తన చేస్తూ ఉండగా కపిలుడు, నారదుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు కొనియాడుతూ ఉండగా నందుడు, సునందుడు మొదలైన పార్షదులతోటి, బ్రహ్మతోటి, పరమశివుడితోటి, అష్టదిక్పాలకులతోటి స్వయంగా వేయించేశాడు ఆ పృథు చక్రవర్తి చేసే అశ్వమేధ యాగం చూడటానికి. పరమ భక్తుల చేత సేవించబడేవాడు, నారాయణాంశతో పుట్టినవాడు అయిన పృథు చక్రవర్తికి హవిస్సులు మొదలైన వాటిని కూర్చేది అయినప్పటికీ భూదేవి సర్వకామితాలను కూడా పితుకున్నదై సమస్త పదార్థాలని సమకూర్చింది. ఇంకా చెట్లు తమ ఆకారాన్ని పొందించినవై తేనెలను కురుస్తూ చెరకు, ద్రాక్ష మొదలైన రసాల్ని, పెరుగు, పాలు, నెయ్యి, మజ్జిగ, పానకం మొదలైన వాటిని వర్షింపగా అవి నదులుగా ప్రవహించాయి. సముద్రాలు, వజ్రాలు మొదలైన వివిధ రత్నాలను సమర్పించాయి. పర్వతాలు భక్షభోజ్యలే, చచోష్యాలు అనే 4 విధాలైన పదార్థాలను సిద్ధపరిచాయి. లోకపాలకులతో కూడి సకల జనులు కూడా కానుకలు తెచ్చి సమర్పించారు. ఈ విధంగా విష్ణుభక్తుడైన పృథు చక్రవర్తి మహావైభవంతో 99 అశ్వమేధ యాగాల్ని బుద్ధి కుశలతతో పూర్తి చేసి 100వ యాగాన్ని ప్రారంభించి ఆ యజ్ఞంతో యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఆరాధిస్తూ ఉండగా ఇంద్రుడు ఆ మహాయజ్ఞ వైభవాన్ని చూసి అసూయతో ఓర్వలేక పాషండ వేషం ధరించి ఎవరికి కనపడకుండా యజ్ఞశాలకు వచ్చి యజ్ఞ పశువుని అపహరించి ఆకాశ మార్గం పట్టాడు. అలా ఆయన యజ్ఞ పశువుతో ఆకాశంలో పోతూ ఉండగా పవిత్రాత్ముడైన అత్రి మహాముని ఆ విషయాన్ని గ్రహించి పృథు చక్రవర్తి యొక్క కొడుకుతో చెప్పగా అతని వింటిని, అమ్ముల పదులను ధరించి దర్పాతిశయంతో దేవేంద్రుడిని వెంబడించాడు. అంటే యజ్ఞం చేసేవాడు కదలకూడదని శాస్త్రం, యజ్ఞం ముగిసేదాకా. అందుకోసం అతని కొడుకు చెప్పాడు అత్రి మహాముని ఆ విషయం. ఆ కొడుకు వెళ్ళి వెంటబడ్డాడు. ఈ విధంగా పోతూ ఉండగా ధర్మం మాయావేషం ధరించి యజ్ఞ పశువును హరించిపోతున్న ఇంద్రుణ్ణి సమీపించి నిలు నిలు అని అరచి వింటినారి మ్రోగించి జడలు ధరించి బూడిద పోసుకొని ఎముకలను తాల్చిన అతని రూపం చూచి ఆకారం ధరించిన ధర్మమేమో అని భ్రమించాడు. అంటే ధర్మమే వంచిందనమాట ఆ పృథు చక్రవర్తి కొడుకుని. యజ్ఞ సాధనమైన పశువుని దొంగిలించువాన్ని చంపడం ధర్మమైన అధర్మం అని అనిపించింది ఆయనకి. అంచేత పృథుకుమారుడు ఇంద్రుడిపై బాణం విడవలేకపోయాడు. అది చూచిన అత్రి మహాముని పృథుపుత్రుడితో అన్నాడు, ఇతడు యజ్ఞఘాతకుడయ్యా, దేవతల్లో పరమ పాతకుడు. అటువంటి ఇంద్రుడిని నువ్వు జయించు అని 3 సార్లు అన్నాడు. అప్పుడు ఆ పృథు చక్రవర్తి కుమారుడు కోపంతో ఇంద్రుడిపైకి దుమకగా ఇంద్రుడు దొంగ వేషాన్ని, ఆ గుర్రాన్ని విడిచిపెట్టి అదృశ్యమైపోయాడు. మహావీరుడైన పృథురాజు యొక్క కుమారుడు అమిత పరాక్రమంతో యజ్ఞాస్త్రాన్ని మరలించుకొని పుణ్యభూమి అయిన జనకుడు యజ్ఞభూమికి చేరుకున్నాడు, తన తండ్రి యొక్క యజ్ఞభూమికి. అప్పుడు అక్కడున్న మహర్షివరేణ్యులందరూ కూడాను అతని యొక్క వీరకృత్యాన్ని ఆలోకించి జితాసుడు అనే సార్థకనామం పెట్టారు ఆయనకి. అంతటితో ఇంద్రుడు చిమ్మ చీకటిని కల్పించి అదృశ్య రూపంలో వచ్చి మళ్ళీ బంగారు తాళ్లతో యూపస్తంభానికి కట్టివేసిన గుర్రాన్ని దొంగిలించి, అశ్వమేధం అంటే అశ్వాన్ని అందులో ఆహుతి ఇస్తారనమాట.
ఆ అశ్వం యొక్క అదొక ప్రక్రియ. ఆ రాజు యొక్క భార్యతో సంగమింపజేసి ఆ గుర్రాన్ని, అప్పుడు దాన్ని యజ్ఞంలో ఆహుతిస్తాం. దాన్ని అశ్వమేధం అంటారు. ఆ యూపస్తంభం అంటారు ఆ గుర్రాన్ని కట్టేసే స్తంభానికి. ఆ కట్టివేసి ఉన్న గుర్రాన్ని మళ్లీ దొంగిలించి ఆకాశ విధులతో పోతుండగా చూచి అత్రి మహర్షి చెప్పాడు ఆ విషయం. ఆ మాటలు విన్న రాజపుత్రుడు అయిన జితాశ్వుడు తన బాహుబలంతో ఇంద్రుణ్ణి వెంటాడాడు. కానీ పుర్యను ఖట్వాంగాన్ని ధరించి కపటవేషంలో ఉన్న ఇంద్రుణ్ణి చంపడానికి మళ్లీ సందేహించాడు. అప్పుడు అత్రి మహర్షి చేత రాజపుత్రుడు మళ్లీ పురికొల్పబడ్డాడు. అలా తోక తొక్కిన సర్పంలాగా మళ్లీ కోపించి బాణాన్ని సంధించాడు. ఇంద్రుడు మళ్లీ కపట రూపాన్ని అశ్వాన్ని విడిచి వెనక్కి మళ్లీ అంతర్హితుడయ్యాడు. అలా పృథుపుత్రుడు అశ్వరాజాన్ని తండ్రి యజ్ఞశాలకు మళ్లీ తోడుకొని వచ్చాడు. ఇంద్రుడు యజ్ఞాస్త్రాన్ని దొంగిలించడం కోసం ఏ కపట వేషాలను ధరించి విడిచాడో ఆ అమంగళకరాలైన మాయారూపాలని మూర్ఖులైన మానవులు గ్రహించారు. అవన్నీ పాపాలకు షండాలై ఉన్నాయి కాబట్టి పాషండం, శాస్త్రంలో షండా శబ్దానికి చిహ్నం అని అర్థం. పాషండం అంటే పాపచిహ్నం అని అర్థం. ఆ రూపాలు పాషండ చిహ్నాలు. దిశమలతో తిరిగే జైనులు, కావిగుడ్డలు కట్టే బౌద్ధులు, జడలు, ఎముకలు, భస్మం ధరించే కాపాలికులు మొదలైన వారు పాషండులు. ఈ విధంగా లోకంలో అధర్మమందు ఆసక్తి కలిగిన మూర్ఖులు ఆ పాషండ చిహ్నాలని పరంపరగా ధరించడం మొదలుపెట్టారు. ఇంద్రుడు హయాన్ని అపహరించిన సంగతి అంతటినీ కూడా పృథు చక్రవర్తి తెలుసుకుని కోపంతో విల్లెక్కు పెట్టి అపరాధి అయిన అమరేంద్రుని మీద బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడగా ఋత్విక్కులందరూ కూడాను ఇంద్ర సంహారానికి పూరుకున్న పృథు చక్రవర్తిని చూసి అన్నారు, యజ్ఞశాలలో యజ్ఞదీక్షుడైన వాడు కేవలం ఆ యజ్ఞ పశువుని తప్పితే ఇంకెవరిని వధించకూడదు అని చెప్పారు. రేపు మనం మిగతా కథని, ఈ పృథు చక్రవర్తి యొక్క చరిత్రని 43వ భాగంలో చెప్పుకుందాం, కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే విడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకన ఉంటివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయడి జనించే బాబా, మాయడి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీలీలాతల విస్తరణకే విశ్వం సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలానే హారతులిత్తుమురా.